రైట్. మొత్తానికి ఏపీలో కార్పొరేషన్‌కి సంబంధించి పదవులు ఏవైతే ఉన్నాయో కేవలం అలంకారప్రాయంగా మారుతున్నాయి. పదవులు ఇచ్చారు తప్పిస్తే అధికారం పూర్తిగా తమ చేతిలో లేదు అని చెప్పి చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ వాపోతున్న పరిస్థితి. సో నామమాత్రంగా తమ పదవుల్లో ఉండిపోయాం, ఏలుబడి మాత్రం జగన్ చేతుల్లోనే ఉంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక బీసీలకు సంబంధించి చూసుకుంటే కనుక 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. మొత్తంగా 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వచ్చే విధంగా ఈ బీసీ కార్పొరేషన్లు అనేవి ఏర్పాటు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఇలా సామాజిక వర్గాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎవరైతే ఆయా సామాజిక వర్గాల్లో వెనుకబడిన వారు ఉంటారో వారందరికీ కూడా చేయూత అందించాలి, వారి అభివృద్ధికి సహకరించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కార్పొరేషన్లు అనేవి ఏర్పాటు చేస్తాయి. వాటికి కొన్ని ఫండ్స్ అనేవి ఇస్తాయి, సబ్సిడీలో రుణాలు అనేవి అందిస్తాయి, లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ అన్ని అంశాల్లో కూడా దీనికి సంబంధించి డైరెక్టర్లను చైర్మన్లను అయితే ఏపీ సర్కార్ నియమించింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన అయితే మంచిదే కానీ ఆచరణ మాత్రం నత్తనడకన సాగుతోంది అని లోపల అంతర్మదనం పడుతున్నారు చైర్మన్లు డైరెక్టర్లంతా కూడా. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారమే బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు అనేది జరిగింది. బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు, అందులో సగం రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే ఇక్కడ పదవులు పొందిన వారు మాత్రం పేరుకే పెద్ద పదవులు తప్పిస్తే తమకు పెద్దగా గౌరవం లభించట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్రాంతి సభ అంటూ విజయవాడలో ఒక సభ ఏర్పాటు చేశారు గత ఏడాది క్రితం. సో ఆ సభ సాక్షిగా కూడా 56 బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఏవేవో చేశామంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా నిధులు మాత్రం ఇవ్వట్లేదు, అంతా శూన్యమే కనిపిస్తోంది. కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా తాము మిగతా కార్యక్రమాలు ఎలా చేపట్టాలని చైర్మన్ అంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇక బీసీ కార్పొరేషనే కాదు, ఎస్సీ కార్పొరేషనే కాదు, ఏ కార్పొరేషన్ చూసినా కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్ విషయానికి వస్తే గత టీడీపీ పాలనలో చూసుకున్నా ఇప్పటి వైసీపీ పాలనలో చూసుకున్నా కొన్ని కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ జరిగింది. దానికి సంబంధించి వార్తలు బయటకు వస్తున్నాయి తప్పిస్తే సరైన చర్యలు తీసుకునే వ్యక్తులు లేరని చెప్పి ఆవేదన అయితే వ్యక్తమవుతోంది. మరి దీనికి సంబంధించి అంశాలు కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి లీలలకు సంబంధించి అయితే బయటకు చెప్పుకోలేక చైర్మన్లు డైరెక్టర్లు అయితే అంతర్మదనం పడుతున్నారు. ఇక బీసీ కార్పొరేషన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్లు కానీ సంబంధించిన భవనాలు, మౌలిక వస్తువులు వీటికి సంబంధించి కూడా అంతా శూన్యంగానే కనిపిస్తోంది. అటు బడ్జెట్లో కూడా ఎలాంటి కేటాయింపులు చేయలేదు, నిధులు ఇవ్వట్లేదు. అందుకనే ఇప్పుడు వైసీపీ సర్కారు చేపడుతున్న బస్సు యాత్రలో కూడా పెద్దగా కార్పొరేషన్ చైర్మన్ ఎవరు కనిపించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి వీరు తమ గోడు ఎవరి దగ్గర చెప్పుకోవాలో తెలియక నేరుగా ఎమ్మెల్యేల వద్దకు చేరుకొని జగన్మోహన్ రెడ్డి తీరుపైన వారంతా కూడా బావురం అంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఎలా ఉంది కార్పొరేషన్ల పరిస్థితి, దీనికి సంబంధించి మనం ఈరోజు అయితే చర్చ అయితే కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పి సత్యనారాయణ గారు. నమస్తే సత్యనారాయణ గారు. అలాగే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే. వేణుగోపాల్ గారు ముందు మీరే చెప్పండి, ఎందుకంటే మీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, బీసీ సంక్రాంతి సభ ఎంత ఘనంగా నిర్వహించారో ఎవరు మర్చిపోరు. సో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, నిధులు ఇస్తాం. గతంలో టీడీపీ ప్రభుత్వం కేవలం 10% చేయగలిగింది, మేము మాత్రం 100% చేస్తామంటూ ఆయన ఆ సభ సాక్షిగా హామీ ఇచ్చారు. సో తీరు చూస్తూ ఉంటే చైర్మన్లు డైరెక్టర్లే ప్రభుత్వంపై అలిగే పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? ముందుగా రాజు న్యూస్ యజమాన్యానికి, సిబ్బందికి, ప్యానల్ ఉన్న పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులకి, మేడం రాజేశ్వరం మీకు నా నమస్కారము. మేడం చెప్పండి. ఈరోజు 56 కార్పొరేషన్ 139 కులాలకు గాను 56 కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అంతకుముందు కొన్ని కులాలు బయటికి ఈ కులం ఉందా అనే పరిస్థితులు ఉన్నాయి. ఆ కులాలు మాకు తెలిసిన కొన్ని పేర్లు అవసరం లేదు. ఆ కులాలని పోయి చంద్రబాబు నాయుడిని మా కార్పొరేషన్ చెయ్యి అంటే మీకు ఎందుకు ఆ కార్పొరేషను, మీరు ఎంతమంది ఉన్నారన్న వాళ్ళకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ పెట్టి దానికి డైరెక్టర్లు, దాని చైర్మన్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చెప్తే ఈరోజు కార్పొరేషన్ ద్వారా కానీ ఆ కులాలు గుర్తింపు రావడము జరిగింది. ఈ కార్పొరేషన్ చైర్మన్ అంటే ఓహో ఈ కులం కూడా ఉందా అని తెలిసే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. గతంలో చూసే కార్పొరేషన్ ద్వారా నిధులు వస్తా ఉన్నాయి.
అంటే బడ్జెట్ లో ఇది బీసీలకి 5,000 కోట్లు 3,000 కోట్లు 2,000 కోట్లు అని నిర్ణయించడము, అది 5,000 కోట్లు ఖర్చు పెట్టకుండా డబ్బులు లేకుండా ఏదో 1,000 2,000 కోట్లు ఖర్చు పెట్టేసి కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చామును, లేదా కార్పొరేషన్ ద్వారా వెహికల్స్ ఇచ్చామును, లేదా కార్పొరేషన్ ద్వారా ఇంకోటి చేశాము అని చెప్పేసి చేయి దులుపుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సచివాలయం ద్వారా ప్రతి కులానికి న్యాయం చేస్తున్నాడు. అంటే వెనకబడిన వాళ్ళకి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ గా ఉండే వాళ్ళకి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ద్వారా ప్రతి ఇంటికి ప్రతి బిడ్డకి 15,000 ఇస్తున్నాడు. అదే విధంగా స్కూల్ బుక్స్ కాడి నుంచి, షూస్ కాడి నుంచి భోజనం వరకు పెడుతున్నారు. అదే విధంగా వాళ్ళ పిల్లలకి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లాంటి డబ్బులు ఇస్తున్నాడు. అది అన్ని కులాలు ఉండారు కదా మేడం దాంట్లో. ఈ రోజు ఆ 139 కులాలు దీంట్లో ఎవరైతే వెనకబడినారో అందరూ ఉన్నారు కదా దీంట్లో. అంటే నిధుల విషయం ఏం చెప్తారు? నిధుల విషయం ఏం చెప్తారు? ఆరోపణలు కాదు, అదే ఇస్తున్న పథకాలు కాదు, నిధులైతే పూర్తి స్థాయిలో రావట్లేదని. ఒక నిమిషం 2,000 కోట్లు 3,000 కోట్లు కార్పొరేషన్ ఇచ్చేయడము, ఆ కార్పొరేషన్ లో ఎవరికో ఆ మినిస్టర్, ఆ ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళకో లోన్లు పెట్టుకుంటారు. ఇన్నోవా వెహికల్, ఇంకొక వెహికల్ లోన్ పెట్టుకుంటారు. ఎస్టీ వెహికల్, బీసీ వెహికల్ లోన్ పెట్టుకుంటారు. ఆ లోన్లు రుణమాఫీ చేసుకుంటారు. ఆ 10,000 1000 కోట్లు 1,500 కోట్లు ఆడికి అయిపోతుంది. సామాన్యుడికి అందుదే. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే ఆ కార్పొరేషన్ ఫండ్స్ వాడుతున్నారు. సామాన్య అంతే పదిలే, రికమెండేషన్ ఉంటేనే జిల్లుతా ఉంది. ఈ రోజు అట్టు కాదే. ఎవరైతే అర్హుడు ప్రతి ఒక్కరికి చదువులో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ చేయుతాన్ని ప్రతి మహిళ, బీసీ మహిళకు 45 నుంచి 60 ఏళ్ళ లోపల ఉండే వారికి 18,750 రూపాయలు ఇవ్వడం, జగనన్న తోడు 10,000 రూపాయలు వడ్డీ మాఫీ చేసి ఇవ్వడం, వైఎస్ఆర్ ఆసరా మహిళలకి 2019 నుంచి ఏప్రిల్ 11 వరకు ఏమైతే వాళ్ళు అప్పులు చేస్తున్నారో అప్పులు మార్పును జగన్మోహన్ రెడ్డి వారి దశల వారీగా తీర్చేయడం, అదేవిధంగా జగనన్న చేయుతుడ నాయి బ్రాహ్మణులకి, రజకులకి, టైలర్లకి డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా బలిజలకి వైఎస్ఆర్ కార్పొరేషన్ తరఫున 15,000 ఇవ్వడం, అదేవిధంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ గా ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వడం, వాహన మిత్ర ద్వారా 10,000 ఇవ్వడం, ఇవంతా ఎకనామికలీ బ్యాక్వర్డ్ గా ఉండే ప్రతి కులానికి చెందుతుంది కదా మేడం. ప్రతి ఒక్కరికి మీరంత లిస్ట్ చెప్తున్నారు, నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు, మరి ఎందుకు చైర్మన్ లో అసంతృప్తి కనిపిస్తోంది? అదే మేడం చెప్తాను. ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్స్ కి వాల్యుబుల్ క్వశ్చన్స్, దానికి చెప్తాను సమాధానం. అంటే ముందేం చేస్తున్నారంటే 1,000-2,000 కోట్లు బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చేసి ఆ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు 10 రూపాయలు తిని 10 రూపాయలు వాళ్ళ సొంత బంధువులకి, కిందువులకి, నువ్వు కార్ లోన్ పెట్టుకో, నువ్వు ట్రాక్టర్ లోన్ పెట్టుకో, అది మాఫీ అయిపోతుంది, ఇది మాఫీ అయిపోతుంది, నువ్వు ఆ లోన్ పెట్టుకో, ఇది ఇచ్చేస్తామని కార్పొరేషన్ ద్వారా లోన్లు పెట్టుకోవడము, అవి రుణమాఫీ, ఆ డబ్బు వచ్చినప్పుడు ఆ రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతి సామాన్యుడికి అందే విధంగా ఈ రోజు డబ్బులు ఇస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇస్తున్నారు. 1,40,000 3 సంవత్సరాల్లో దీంట్లో సగం కూడా ఖర్చు పెట్టలేదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెడుతున్నారు. కార్పొరేషన్ ద్వారా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మన కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇస్తే మనం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకో, బీసీలకో ఇస్తామనుకున్నారు. కానీ ఇక్కడ ఏమిటంటే ప్రతి ఒక్క అర్హుడికి అందాలి. ఎవరైతే కార్పొరేషన్ బంధువో, కార్పొరేషన్ డ్రైవరో, కార్పొరేషన్ చుట్టమో వాళ్ళకే కాదు, సామాన్యుడికి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఉండాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈ రోజు ప్రతి సామాన్యుడికి ప్రభుత్వం యొక్క వాళ్ళకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా రాజకీయాల గురించి ఎత్తుకున్నాం. రాజకీయాల్లో ప్రతి దాంట్లో 50% రాజకీయాల్లో బీసీలకి అవకాశాలు ఇవ్వండాలని చెప్పి పార్లమెంట్ ప్రైవేట్ బిల్లు పెట్టడం భారతదేశంలో ఈ చరిత్రలో ఎవరైనా ఉందా మేడం? జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో బలం తక్కువగా ఉన్నా పెట్టారు. ప్రైవేట్ బిల్లు పెట్టి దీనిపైన చర్చ జరిగి భారతదేశంలో 9 పార్టీలు ఉన్నాయి, బీసీ పార్టీలు. అదేవిధంగా 15 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, బీసీ ముఖ్యమంత్రులు. వాళ్ళు ఎవరు చేయలేటువంటి దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే ఇవన్నీ విప్లవాత్మక నిర్ణయాలు కాదా మేడం? బీసీలకి ఆర్థికంగాను, చదువుల్లోనూ, అదేవిధంగా రాజకీయంగాను విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ముందుండాలి, వాళ్ళు పైకి రావాలి అని చెప్పేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఇస్తారు. చెప్పిన ఆర్థికంగా ఏ విధంగా మహిళలకు ఇస్తున్నాడు, చదువుల్లో పిల్లలకు ఇస్తున్నాడు, ఆరోగ్యంలో ఇస్తున్నాడు, అదేవిధంగా రాజకీయంలోనే ఇస్తున్నాడు. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూడండి 50% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు పోయి కోర్టు కేసి దాన్ని ఆపే ప్రయత్నం చేసినా కూడా
జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ 50% ఇవ్వడం జరిగింది. ప్రతి సర్పంచ్ లో గాను, ఎంపీటీసీలో కానీ, జెడ్పీటీసీలో కానీ, కార్పొరేటర్ లో కానీ ప్రతి దాంట్లో 50% ఈ రోజు బీసీలకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా 17 మంది మంత్రులను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మేడం. అదే సార్ ఆలోచన, జగన్మోహన్ రెడ్డి ఆలోచన బాగుంది కానీ ఆచరణలో కనిపించట్లేదని కదా వస్తున్న ఆరోపణ. ఏం ఎక్కడ ఇప్పుడు ఎక్కడైనా రూపాయి మిస్ అవుతుందా? కార్పొరేషన్ లో డబ్బులు దుర్వినియోగం అవుతానింది. వాళ్ళ బంధువులకో, వాళ్ళ చుట్టాలకో, వాళ్ళకి తెలిసిన వాళ్ళకో ఇస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధార్ కార్డు ఎవరైతే అప్లై చేస్తారో ఆధార్ కార్డు లో వాళ్ళకు సొంత ఇల్లు కానీ, సొంత కారు కానీ, లేదా కరెంట్ ఛార్జ్ 300 యూనిట్లు కానీ, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, పెన్షనర్లు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అస్సీ కానీ వీళ్ళు లేని వాళ్ళకి ఏమి అంటే పేదవాడితో సమానం. వాడికి అందరికీ ఈ సంక్షేమ కార్యక్రమం అందుతా ఉంది. సర్వే చేస్తే 87% మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 87% మంది సంక్షేమ కార్యక్రమాలు అందుతోంది. 100లో 87% మందికి అందుతా ఉంది. ఇంకా 13% మందికి అందాల్సింది ఉంది. ఈ 2 సంవత్సరాలు దాన్ని కూడా అందిస్తాం. అదే విధంగా ఏదైతే హామీలు ఇచ్చాడో దాంట్లో 95% హామీలు నెరవేరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా దీనికన్నా స్పోర్టివ్ గా ఏది ఉంటుంది మేడం? ఈరోజు అకౌంట్ కొడితే అకౌంట్ కి ఆమె ఎలిజిబిలిటీ ఉంటే అకౌంట్ లో కొడితే డబ్బు పడిపోతా ఉంది. దీనికి మించి ఎక్కడ పారదర్శకంగా ఉంటుంది? ఎవరు చేతికన్నా ఇచ్చే డబ్బి వాడు 10 రూపాయలు తీసుకొని ఇంకోటి 90 రూపాయలు ఇచ్చి వాడు 10 రూపాయలు తీసుకొని ఇంకోటి 80 రూపాయలు ఇస్తాడు. ఆ విధంగా జరుగుతుంది. మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు చెప్పండి. 90% బీసీ కార్పొరేషన్స్ కి న్యాయమే చేస్తున్నాం తప్పిస్తే అన్యాయం చేయట్లేదు, మరి ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని అని అంటున్నారు. ఒక లిస్ట్ అయితే వినిపించారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులకు సంబంధించి గతంలో టీడీపీ మీద విపరీతమైన ఆరోపణలు చేశారు, ఒక 800 కోట్ల రూపాయలకు సంబంధించి. చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు ఎలా ఉంది కార్పొరేషన్ పరిస్థితి? నమస్కారం రాజేశ్వరి గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. రాజ్ టీవీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మరి వేణుగోపాల్ గారు చాలా పెద్ద లిస్ట్ పట్టుకొని ముందు కూర్చున్నట్టున్నారు. ఆయన చాలా చక్కగా అన్ని వివరించారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి 56 కార్పొరేషన్లు, పనికి మాలిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 మందికి చైర్మన్లు అదే విధంగా డైరెక్టర్లని వేయడం జరిగింది. మరి వేసిన తర్వాత దానికి ఫండింగ్ అనేది ఉండాలి, దానికి సంబంధించినటువంటి అధికారులు అనేది ఉండాలి. కనీసం అధికారులు లేరు, ఫండింగ్ లేదు. ఏదో టీయా బిస్కెట్స్ ఇచ్చేసి ఏదో పంపించి ఏదో బీసీలకు ఉద్ధరించామని చెప్పి ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఒకటే నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఈ బీసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ డబ్బులు దేనికి ఖర్చు పెట్టారు? మీరు ఏ విధంగా ఈ బీసీ సంక్షేమానికి ఖర్చు పెట్టారో ఒకసారి వేణుగోపాల్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు చెప్తున్నటువంటి ఈ అబద్ధపూర్వకమైనటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, ఈ రోజు బీసీలకు ఉద్ధరించాం, బీసీలకు అది చేసాం, ఇది చేసాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఎన్ని వేల కోట్లు ఈ 3 సంవత్సరాల కాలంలో బీసీలకు ఇచ్చారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వైసీపీ బీసీ సప్లాన్ నిధులు ఏదైతే 2019-20లో 150 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంతేకాకుండా 2020, 2021 ఈ 2020 నాటికి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీది. ఈరోజు ఈయన ఏదో చెప్పేస్తా ఉన్నాడు, బీసీలకు మేము అది చేసాం, ఇది చేసాం, ఉద్ధరించాం అని చెప్పి. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు చాలా రూపొందించాడు ఆయన. ఆ రూపొందించి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసేసాడు. అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ ని 2 విధాలుగా విడదీసేశాడు. ఈరోజు బీసీ కార్పొరేషన్ ని నేను బీసీల పార్టీ నాది అని చెప్పి చెప్పుకొని ఈరోజు బీసీలకు ఏం ఉద్ధరించాడు అనేది ఈరోజు మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో మరి వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఏమేమి మరి కార్పొరేషన్ ద్వారా ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేశారనేది ఖచ్చితంగా ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మరి మేము చూసుకున్నట్లయితే మా ప్రభుత్వ హయాంలో ఆ రోజు 2015-16 సంవత్సరం చూసుకున్నట్లయితే బీసీలకి 6,640 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. 2016-17లో చూసుకున్నట్లయితే 8,832 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 2017-18లో చూసుకున్నట్లయితే 10,000 కోట్ల రూపాయలు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, ఈ 3 సంవత్సరాల కాలంలో బీసీలకి మీరు ఏం ముద్రించారు, ఎన్ని వేల కోట్లు మరి వాళ్ళకి లబ్ధి పొందే విధంగా చేశారు, ఒకసారి సమాధానం చెప్పాలి. ఈరోజు
కేంద్రం నుంచి వచ్చినటువంటి బీసీ నిధుల్ని కూడా ఈ దొంగ రత్నాల కోసం మళ్లించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు క్లియర్ కట్ గా చూసుకున్నట్లయితే ఒకటే అడుగుతా ఉన్నాను, బీసీ సంక్షేమాని కోసం ఒక్క బిల్డింగ్ అన్న కట్టారా ఇల్లు? బీసీలకు సంబంధించి ఏం చేశారు అనేది క్లియర్ కట్ గా చెప్పాలి. ఈరోజు మా ప్రభుత్వ హయాంలో బీసీల కార్పొరేషన్ ఫెడరేషన్ ద్వారాగా లక్షలాది మందికి లబ్ధి పొందినటువంటి పరిస్థితికి ఈరోజు క్లియర్ గా తెలుగుదేశం పార్టీ హయాంలో స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని ఈరోజు వ్యాపారస్తులు ఎదిగినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ హయాంలో. వీళ్ళు వచ్చిన తర్వాత రంగాలన్నీ కూడా నీరుగార్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరిని ఏ విధంగా అణిగదొక్కేసినటువంటి పరిస్థితి ఈరోజు బీసీ కార్పొరేషన్ లో క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈరోజు ఏదో చెప్పేస్తున్నాం వేణుగోపాల్ గారు అంటే వాస్తవాలు మాట్లాడాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఈ కార్పొరేషన్ ద్వారాగా ఏమి వీళ్ళు అభివృద్ధి చేశారనేది ఒక్కసారి చెప్పాలి. ఈరోజు అనేక మంది ఉపాధి కలిగించే విధంగా ఈరోజు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కింద మీరు చూసుకున్నట్లయితే ఈరోజు బీసీ సప్లాన్ నిధులు సుమారు 18,226 కోట్ల రూపాయలు వీళ్ళు మళ్లించినటువంటి పరిస్థితి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా 3,458 కోట్ల రూపాయలు ఈ రోజు మళ్లించినటువంటి పరిస్థితి. ఎస్టీ కార్పొరేషన్ ద్వారాగా 8,78,00,000 రూపాయలు మళ్లించినటువంటి పరిస్థితి. మైనార్టీ కార్పొరేషన్ ద్వారాగా ఈ రోజు 14,83,000 కోట్ల రూపాయలు ఈ రోజు మళ్లించినటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఏం మాట్లాడతారండి వీళ్ళు నాకు అర్థం అవుతుంది. ఈరోజు ఏదైతే ఉందో వాస్తవాలు మాట్లాడాలి తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి అప్పుల భారంలోంచి కూరుకుపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం. ఈరోజు ఏం ఉద్ధరించారని చెప్పి ఈరోజు మీరు ముందుకు వచ్చి మాట్లాడతారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈరోజు ఎస్సీలకి సంబంధించినటువంటి ఇన్నోవా కార్లు ఇచ్చాం. పేదవాడు వాడు కూడా ఒక ఓనర్ గా ఉండాలని ఇన్నోవా కార్లు ఇచ్చాం, ఈటీఎస్ కార్లు ఇచ్చాం. వీళ్ళు అదే కాకుండా ఈరోజు అనేక పథకాలు పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే ఉందో ఎస్సీ కార్పొరేషన్ లేదు. ఈరోజు ఆల్ పార్టీలోనే వెళ్ళిపోయాడు. మా దగ్గర నుంచి పనిచేసినటువంటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన మీద వచ్చిన ఆరోపణల సంగతి ఏంటి? టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ప్రజలకు అందజేశాము. ఇవన్నీ క్లియర్ కట్ గా ఉన్నాయి. ఈరోజు మీరు మోసం చేస్తూ ఈరోజు ప్రజలను మోసం చేస్తూ కేవలం వాళ్ళకి నిధులు లేకుండా ఒక చైర్మన్ హోదాలో ఉండి ఒక డైరెక్టర్ హోదాలో ఉండాలి ఏమి చేసుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు గగ్గోలు పెడుతూ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి చైర్మన్లే ఈరోజు ఎందుకు ఈ పదవుల్లో మేము కూర్చున్నామా, అసలు కనీసం నిధులు లేకుండా మేము పని చేయాలి కార్పొరేషన్ లో చైర్మన్లుగా అని చెప్పి ఈరోజు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మీకు కనిపించట్లేదా వేణుగోపాల్ గారు? ఈరోజు అదే టైంలో విజయ్ కుమార్ గారు మీరన్నట్టుగానే గతంలో మంత్రి పదవులు ఇచ్చారు, విజయ్ కుమార్ గారు మంది రాజ్యసభ సీట్లు ఇచ్చారు చెప్పాలి కదా. ఈరోజు మాకు 113 సీట్లు వస్తే అందులోని కనీసం మేము 11 మంది బీసీ మంత్రులకు ఇచ్చాం. ఈ రోజు మంత్రులకి స్వేచ్ఛ జీవితం ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు మంత్రిగా ఆ మంత్రి పదవికి మేము అడ్డు తగలకుండా మా అధినాయకుడు అడ్డు తగలకుండా స్వేచ్ఛనిచ్చాం. ఈ రోజు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ 5గురే రాష్ట్రానికి మంత్రులు, హోంమంత్రి గాని ముఖ్యమంత్రి గాని వీళ్ళ 5గురు నేతృత్వంలోనే రాష్ట్రం నడుస్తా ఉంది. ఇంకా ఏం మంత్రులు చెప్పుకుంటాను. ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గొగ్గోలు పెడతా ఉన్నారు. ఎందుకు పవర్ లేనటువంటి ఈ పదవులు దేనికి మాకు అన్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఏం మాట్లాడతారు వైసీపీ వాళ్ళండి? బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అన్నది బీసీలకు పెద్దపీట వేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది మాటలకి పరిమితం. రైట్. మొత్తానికి బీసీ ఎస్సీ కార్పొరేషన్లకు సంబంధించి ఏపీలో అయితే బడ్జెట్ కేటాయింపుల్లో నిధులు కనిపించట్లేదు. ఆలోచనలు శభాష్ అంటున్నా కూడా ఆచరణ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అందుకే కార్పొరేషన్ల చైర్మన్లే లోపల అంతర్మథనం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపైన మనం చర్చ కొనసాగిస్తున్నాం. సత్యనారాయణ గారు మీరు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నుంచి కార్పొరేషన్లకు వచ్చే నిధులు కూడా దారి మళ్లుతున్నాయంటే ఆరోపణలు వస్తున్నాయి. నిధులు కేటాయింపేనా, కేంద్రం పర్యవేక్షణ ఎక్కడా లేదు అనే విమర్శలు వస్తున్నాయి. మరి కేంద్రం పర్యవేక్షణ బాధ్యత తీసుకోదా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నాకు నమస్కారం అమ్మా. చర్చ బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ఈ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు చేసినటువంటి విషయాన్ని ముందుగా మనం ఆలోచన చేసినట్టయితే అసలు ఈ ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అయిందంటే, సామాజికంగా వెనుకబాటుతనం లేని ఒక కులాన్ని
బీసీ జాబితాలో కలుపుతానని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ఒక మూర్ఖత్వపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యావత్తు బీసీ సామాజిక వర్గం అంతా కూడా తిరగబట్టడం జరిగింది. మంజునాథన్ కమిషన్ యొక్క అధ్యక్షుని నివేదిక లేకుండా సభ్యుల యొక్క నివేదిక ఆధారంగా ఎప్పుడైతే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మూర్ఖ నిర్ణయం తీసుకుని కేంద్రానికి నివేదించిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సనాతనంగా ఈ యొక్క బీసీలు తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నటువంటి బీసీలంతా కూడా మొట్టమొదటిసారి బయటికి రావటం, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో కాపులను నేను బీసీల్లో పెట్టలేననేటటువంటి ఒక మాట మాట్లాడటం వల్ల దాదాపుగా ఒక 30% నుంచి 40% వరకు ఓటు బ్యాంక్ టర్న్ అయ్యి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది 2019 ఎన్నికల్లో బీసీ చెందినటువంటి సంఘాలు. అయితే ఈ జరిగినటువంటి నష్టాన్ని నివారించుకోవడం కోసం తెలుగుదేశం చేసినటువంటి మరొక తప్పు నిర్ణయం ఏంటంటే కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం. వాస్తవంగా ఇది వైసీపీ ఆలోచన కాదు. 2019కి మార్చి నెలలో వాళ్ళు ఈ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి మళ్ళీ కులానికి సంబంధించిన వ్యవహారం తీసుకొచ్చి రావడం జరిగింది. అయితే ప్రజలు బీసీ వర్గాలు విశ్వసించని కారణంగా అధికార మార్పిడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ పక్షాన మేం చెప్పేది ఆనాడు ఈనాడు కూడా ఒకటే, కులాల కార్పొరేషన్లకి స్టాట్యూటరీ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేని కారణంగా ఈ కార్పొరేషన్ నిరుపయోగం వ్యర్థం అని చెప్పి మేము చెప్తూ వచ్చాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాల్లో రాజ్యాంగ హోదా కలిగినటువంటి హక్కు కేవలం బీసీ కార్పొరేషన్ ఉంది తప్ప కులాల కార్పొరేషన్ లేదు. ఇది కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీస్ నుంచి లేదా కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా ఏర్పాటు చేసేటటువంటి ఒక సంస్థలు. అదీ కాక ఈ రాష్ట్రంలో సుమారు 110-120 కులాలు ఉండగా కేవలం 56 కులాలకి ఇచ్చి ఈ కులాల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం జరిగింది. ఉదాహరణకి గీత కులాల్లో చదువుకున్నటువంటి 5 కులాలు అంటే గౌడ, చెట్టుబలిజ, శ్రీసేని, ఈడిగ, యాత అంటే అందులో 3 కులాలకు కార్పొరేషన్ ఇచ్చారు, 2 కులాలకు ఎగ్గొట్టారు. మత్స్యకారులకు చెందినటువంటి దాంట్లో బేస్తా, అగ్నికుల క్షత్రియ, మత్స్యకార, వాడబలిజ, వడ్డీ ఈ రకమైనటువంటి దాదాపుగా 12 కులాలు ఉన్నాయి. ఈ కులాల్లో కేవలం 4 కులాలకి ఇచ్చారు. అదే రకంగా చేనేత కార్మికులకు చెందినటువంటి కులాల్లో వండుకున్నటువంటి దేవాంగ, పద్మశాలి, కరికాల భక్త, కర్ణ్య భక్త ఈ దీంట్లో సంబంధించి 3 కులాలకే కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కులాల మధ్యలో చిచ్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఆయనకంటూ తెలుగుదేశానికి ఉన్నటువంటి బీసీ ఓట్ బ్యాంకుని పగలగొట్టి తన వైపు కొంత లాక్కునేటటువంటి ప్రయత్నం ఈ కార్పొరేషన్ ద్వారా అతనికి రాజకీయ లబ్ధి పొందడం జరిగింది. ఈ రకంగా కులాల కార్పొరేషన్ల ద్వారా బీసీ వర్గాల్లో తనకి లేనటువంటి ఒక ఓట్ బ్యాంకును కన్సాలిడేట్ చేయడం కోసం ఒక 56 కులాల్లో సుమారు ఒక్కొక్క కార్పొరేషన్కి 10 మందిని దాదాపుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 600 మంది బీసీ నాయకుల్ని తన యొక్క వైసీపీ ముసుగులో ఈ యొక్క తెలుగుదేశానికి డిపార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. అందులో జరిగేటటువంటి ప్రక్రియ ఇవాళ స్థూలంగా బీసీ సమాజం అంతా కూడా నష్టపోయేటటువంటి పరిణామం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క పనికిమాల నిర్ణయం, దీన్ని ఆసరాగా తీసుకుని ఉపయోగించుకునేటటువంటి వైసీపీ నిర్ణయం వల్ల నష్టపోయినటువంటి వర్గాలు బీసీ వర్గాలు. ఇవాళ బీసీ వర్గాలకు చెందినటువంటి మరొక ముఖ్యమైన విషయం, మిత్రుడు ఇందాకేదో మొత్తం అంతమందికి ఇచ్చాం ఎంతమందికి ఇచ్చాం అంటే పదవులు నేను అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి మరొక తప్పుడు నిర్ణయం 33% రిజర్వేషన్లు బీసీ వర్గాలకు ఇస్తే ఈ యొక్క మైనారిటీలకు చెందినటువంటి వారి యొక్క 5% రిజర్వేషన్ చెందినటువంటి బీసీలను తీసుకొచ్చి ఆ ముస్లింస్ని తీసుకొచ్చి బీసీ వర్గాల్లో గెలిపారు. ఈ రకంగా జరిగినటువంటి నష్టం ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో 150 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే 50 కార్పొరేషన్లు బీసీలకు కేటాయిస్తే అందులో దాదాపుగా 29 మంది ముస్లింస్ బీసీ కేటగిరీలో గెలవడం జరిగింది. ఆ రకంగా బీసీలు రాజ్యాధికారం కోల్పోయారు. రాష్ట్రం విడివడిన తర్వాత తెలుగుదేశమైన ఆ నిర్ణయం సరి చేసుకుందా అంటే తాము కూడా అదే విధానాన్ని కొనసాగించింది. అనేక చోట్ల బీసీ యొక్క రిజర్వేషన్లు మైనారిటీలు అనుభవించే పరిస్థితి వచ్చింది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కేవలం 29.3% బీసీలకు హక్కు వచ్చింది తప్ప 33% రాలేదు. దాదాపు 4% రిజర్వేషన్లు బీసీలు కోల్పోవడం జరిగింది. దీన్ని బహిరంగంగా వైసీపీ చేస్తుంది. దీన్ని నియంత్రించే శక్తి, క్వశ్చన్ చేసే శక్తి తెలుగుదేశానికి లేదు. ఎందుకంటే వాళ్ళు దీని గురించి అడిగితే మైనారిటీ ఓట్లు పోతాయనే భయంతో వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా బీసీ వర్గాలకు చెందినటువంటి రాజ్యాధికారం పోయింది. బీసీ వర్గాలకు వచ్చేటటువంటి ఎప్పుడైతే నిధులు కేటాయింపు లేదో మీకు బడ్జెట్లో స్థూలంగా బీసీలకి అని చెప్తారు తప్ప అందులో మీరు దేనికి కేటాయింపబడలేదు అనేటువంటి క్వశ్చన్ లేదు. దీన్ని అడగడానికి ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏమీ లేదు. ఇవాళ
నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రాజ్యాంగబద్ధమైన హోదా వచ్చింది కాబట్టి ఇక నుంచి ఈ యొక్క నిధుల కేటాయింపు విషయంలో స్పష్టంగా కనుక బీసీ కార్పొరేషన్కి ఇస్తే దాన్ని క్వశ్చన్ చేయగలం తప్ప ఈ క్యాస్ట్ కార్పొరేషన్లో అడిగేటటువంటి రైట్ బీసీ కార్పొరేషన్ లేదు. కాబట్టి చాలా తెలివితేటలుగా కొద్ది మందికి పదవులు అంటగట్టి మొత్తం ఈ జాతిని ఉద్ధరించేటటువంటి ప్రయత్నం కోసం వైసీపీ ఆలోచన చేయటం, ఏమీ చేయలేని పరిస్థితుల్లో గుడ్లప్పగించి చూసేటటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ఉంటాం. ఈ మొత్తం నష్టం అంతా కూడా బీసీ ఖాతాల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం ఉంది. ఈ రోజు బీసీలకు చెందినటువంటి రాజ్యాధికారం ఏమి ఇచ్చారు? వీళ్ళు 4 రాజ్యసభ సభ్యులు. ఏ రకమైనటువంటి వ్యక్తులకి మీరు రాజ్యసభ ఎంపిక చేశారు? మీతో పాటు కో-ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణకి ఇచ్చారు. మీ యొక్క ఆర్థిక నేరాల్లో అతను సంబంధించినటువంటి కో-ఎక్యూజ్డ్ కలిసి రాకపోతే అతను ఏ రకమైనటువంటి కొత్త నిర్ణయం ఏదైనా కోర్టులో చెప్తే ఇబ్బంది పడతారని ఇచ్చారా? లేకపోతే మొన్న ఇచ్చినటువంటి మీ కుటుంబానికే కట్టుబానిసగా ఉండి ఏం చెప్పినా చేసేటటువంటి సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చారా? లేకపోతే ఎవరికి ఇచ్చారు? బీసీ వర్గాల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తులు ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు చెందినటువంటి బీసీ కృష్ణయ్య గారికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకుడు లేడా? బీసీ యొక్క హక్కులు పరిరక్షించేటటువంటి వ్యక్తులు లేరని మీరు భావించారా? ఆంధ్రాలో ఉన్న బీసీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేక వారిని తీసుకొచ్చారా? ఇలాగ అనేక ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బీసీలు ఉద్ధరించేటటువంటి విషయంలో కానీ, బీసీల హక్కులు పరిరక్షించే విషయంలో కానీ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఏమాత్రం కూడా తీసుకోనటువంటి పరిస్థితి. సార్ మీరే ఇప్పుడు అన్నారు ఏదేమైనా కులాల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ ఇప్పుడు బీసీలకు కూడా అన్యాయం చేస్తుందని అన్నారు. నిజంగా ఓటు బ్యాంక్ కొల్లగొట్టే ఉద్దేశం అయితే కనుక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో నష్టమే జరుగుతుంది కదా సర్కార్కి. జరగదండి. ఎందుకు జరగదంటే రేపు జరగదండి. 2014 ఎన్నికల్లో ఓట్ బ్యాంకుల్లో వచ్చినటువంటి మార్పును గమనించిన తర్వాత మనకు ఒక సామాజికమైనటువంటి కోణాలు ఉన్నాయి. అది అసలు రానటువంటి ఓట్ బ్యాంక్, బీసీ ఓట్ బ్యాంక్ అంటే ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన తర్వాత సర్దార్ గౌతులచ్చన్ గారు 84లో చేసిన పోరాటం ఫలితం మేరకు 44% స్థానిక సంస్థలలో బీసీలకు కావాలని కోరితే వారితో సంప్రదింపులు జరిపిన తర్వాత 33% బీసీలకు రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం తీసుకున్న కారణంగా బీసీలంతా కూడా తెలుగుదేశంతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే కాపులను బీసీల్లో పెడతారనేటటువంటి ఆలోచన ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో బీసీలు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. రాని ఓట్ బ్యాంకును ఛిద్రం చేసి కనీసం తనకు 10-15% వచ్చినా వైసీపీకి అడ్వాంటేజ్ కదా పొలిటికల్ ఈక్వాలిటీ. తెలుగుదేశం ఓట్ బ్యాంక్ పొగులుతుంది తప్ప మీకు వైసీపీ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అవుతుంది. వారికి ఉన్నటువంటి మైనారిటీ, క్రిస్టియన్, రెడ్డి ఆ 4 సామాజిక వర్గాలు స్ప్లిట్ ఆఫ్ కాపు, స్ప్లిట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆటోమేటిక్ గా సోషల్ ఈక్వేషన్ అవుతున్న సోషల్ పారామీటర్స్ లో వైసీపీ అడ్వాంటేజ్ లోనే ఉంటుంది. తెలుగుదేశంతో ఉన్న కమ్మ బీసీ వర్గాలతో ఉన్నటువంటి తెలుగుదేశం ఏదైతే ఉన్నదో అది నష్టపోతుంది. కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళకే అది శాపంగా దాపురించింది. అందుకే ఎందుకు ఓడిపోయావు అని చెప్పాడు మహానాడులో కొన్ని అనవసరపు ఉపన్యాసాలు తొడలు తప్ప అసలు తాము ఎందుకు ఓడిపోయావు అన్నటువంటి చర్చ అసలు ప్రారంభించలేదు. తెలుగుదేశం యొక్క మూలాధారమైనటువంటి బీసీని వదులుకున్న కారణంగానే పోయారు. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ యొక్క హక్కులు చాలా పోయినాయి. దీనికి సంబంధించిన నష్టాలు ఈ రకంగా జరుగుతున్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ కేవలం బ్యాక్వర్డ్ బీసీ కార్పొరేషన్ కాన్స్టిట్యూషన్గా అడగగలదు తప్ప మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి దాంట్లో నిధులు ఇవ్వకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక విచక్షణ, వివేకము. దాని ఇష్టం ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి విషయం ఉంది. వేణుగోపాల్ గారు చెప్పండి, మీరు ఇప్పుడు కాసేపు క్రితం అన్నారు పార్లమెంట్లో 50% బీసీ రిజర్వేషన్ కోసం పోరాట చేయడం కోసం ముందుకు వెళ్తామన్నారు. ఇప్పుడు సరైనట్టుగా రాజశేఖర రెడ్డి హయాంలోనే 33% విషయంలోనే బీసీలకు అన్యాయం జరిగిందని ఆయన అంటున్నారు. 5% మైనార్టీలను కలిపి అప్పుడే అన్యాయం చేశారు. సో ఫైనల్గా ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతుంది కూడా కేవలం ఒక 29% అని చెప్తున్నారు. ఇందులో మళ్ళీ మహిళలకు సంబంధించి సపరేట్ రిజర్వేషన్ లాంటిది కూడా లేదు కనుక ఓవరాల్గా నష్టమే చేకూరుస్తుంది అంటున్నారు. మీరేమైనా వివరణ ఇవ్వగలరా? మేడం ఖచ్చితంగా మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ అడుగుతున్నారంటే దాంట్లో కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కలిపి వస్తారు. ఈరోజు దాదాపు 84% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. ఓన్లీ బీసీలు మాత్రమే 54% ఉన్నారు. కనీసం మాకు ఇదన్నా కావాలి అని చెప్పి అడుగుతా ఉంటే పట్టించుకోని ప్రభుత్వాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనీసము 50% అన్నా వీళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి రాజకీయాల్లో ఒక ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా మహిళలకు అంటున్నారు. అంటే ఈ 100%లో 50% మళ్ళీ మహిళలకు ఉంటుంది, అది వేరే సపరేట్. ఈ కమ్యూనిటీకి సంబంధించిన రిజర్వేషన్ ఇది, అది జెండర్ కి సంబంధించిన రిజర్వేషన్ అది జరిగేది. ఈరోజు
వాళ్ళు చెప్తున్నారు ఆర్థిక నేరస్తులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళు పెట్టుకున్నారు. ఎవరు మేడం? సుజనా చౌదరికి వారెంట్లు వచ్చినాయి, పోయి బీజేపీలో చేర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో నుంచి పోయి బీజేపీలో చేర్చుకున్నారు. మరి ఎవరు చేర్చుకుంటున్నారు? సీఎం రమేష్ గారిని ఎవరు చేర్చుకున్నారు? వీళ్ళంతా ఆర్థిక నేరస్తులే కదా. వీళ్ళకంతా బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి కదా. వీళ్ళకంతా సంస్థలు మాకు సంబంధం లేదు, ఇది మా సంస్థ తరపున ఏదైనా దాన్ని చేసుకోండి అని వీళ్ళు నడుపుతున్న సంస్థలు. మళ్ళీ వీళ్ళు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు వీళ్ళు మళ్ళీ వేదాలు చెప్తారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడు, విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు. రాజ్యసభ సభ్యులు ఓన్లీ రెడ్డిస్కైనా ఇచ్చారు, దాంట్లో బీసీకి సమానంగా ఇవ్వలేదా? సలహాదారులు ఇవ్వలేదా బీసీలకి, మిగతా కులాలకి? అదే పదవులు ఇస్తున్నారు, పనిచేసే రైట్ మాత్రం ఇవ్వట్లేదు. అదే కదా ఆరోపణ. కొత్త క్యాబినెట్ లో కూడా ఇచ్చారు, బీసీలకు అనుకూలంగా ఇచ్చారు. మీరు రాజ్యసభ సభ్యునిగా కూడా జాతీయ బీసీ సంఘం అధ్యక్షుని ఎన్నుకున్నారు. కాకపోతే పక్క రాష్ట్రానికి వ్యక్తి అన్నదే ఇప్పుడు అందరికి వచ్చిన మేడం. ఇప్పుడు మా పార్టీకి కూడా పనిచేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ లో వేలూరులో సభ జరిగితే అక్కడ వచ్చి చెప్పాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడే ఆయన తక్కువ మంది ఎంపీలు ఉంటేనే ఆయన ప్రైవేట్ బిల్లు పెట్టడం జరిగింది బీసీల కోసం. భారతదేశంలో 9 రాజకీయ పార్టీలు కేవలం బీసీల కోసమే ఉన్నాయి. అలాంటి రాజకీయ పార్టీలు కూడా పెట్టని బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇటా వ్యక్తిని మనం ఎన్నుకుంటే ముఖ్యమంత్రిగా ఇంకా బీసీలకి రాను ఎస్సీలకి, ఎస్సీలు, బీసీలు, మైనారిటీకి మేలు జరుగుతుందని చెప్పేసి ఆయన కృష్ణయ్య గారు కూడా స్పీచ్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు వెంకయ్య నాయుడికి కర్ణాటకలో నుంచి, జీవీఎల్కి ఇంకో రాష్ట్రంలో నుంచి, ఇంకో రాష్ట్రంలో నుంచి తీసుకోవడంలో తప్పులేదు. మన తెలుగువాడు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు బీసీల కోసం చాలా పోరాటాలు చేసిన వ్యక్తి, మా భారతదేశంలో ఈ రోజు బీసీల కోసం పోరాటం చేయాలనే వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయుధంలాగా కృష్ణయ్య గారిని వాడాలని ప్రయత్నంలో ఈ రోజు రాజ్యసభకు పంపిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి అక్కడికి పోయి బీసీలు కొన్ని కులాలు 1400 కులాలు ఉన్నాయి భారతదేశంలో. ఆ 1400 కులాల్లో కొన్ని కులాలకు పేర్లు కూడా మనకు తెలియదు. అలాంటి కులాలంతా ఈ రోజు పార్లమెంట్ లో క్వశ్చన్ చేయగల వ్యక్తిని పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 1400 కులాలకు ఏం అన్యాయం జరుగుతుంది? 50% రిజర్వేషన్ కావాలి భారతదేశంలో ప్రతి రాజకీయాల్లోనూ, అదేవిధంగా ఆర్థికంగానూ కావాలి, అదేవిధంగా చదువుల్లో కావాలి, అదేవిధంగా ఉద్యోగాల్లో కావాలి అని చెప్పి ఒక గలం పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తెలంగాణ వ్యక్తి అంటే తెలంగాణ వ్యక్తి తెలుగువాడు కాదా? కేసీఆర్ మాట్లాడినట్టుండాది, ఆంధ్ర వాళ్ళు వేరు మేం వేరు అనేసి. తెలుగు వాళ్ళు భారతదేశంలో ఎక్కడున్న ప్రపంచ దేశాల్లో అందరూ తెలుగు వాళ్ళే కదా. అలా అనట్లేదు, ఏపీ నుంచి చాలా మంది ఉన్నారు, వారెవరు కనిపించట్లేదని అడుగుతున్నారు. 2019 ఏపీ నుంచి ఉన్నారు, టీడీపీకి తగ్గడానికి కారణమయ్యారు, వైసీపీ వైపు వెళ్ళడానికి కారణమయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. సరే సార్, చర్చ పక్కదో పడుతుంది. ఒకటి చెప్పండి, ఇందాక విజయ్ గారు అడిగినట్టుగా ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు వచ్చి బీసీ కార్పొరేషన్లకి అన్ని చేశామని చెప్తున్నారు కదా, ఈ 3 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు కేటాయించారని ఆయన ప్రశ్నించారు. ఇంకొకటి, లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న అవకతవకల పైన కూడా సమాధానాలు లేవు, చర్యలు లేవని చెప్పి ఆయన ప్రశ్నించారు. కొత్త నూతన భవనాల నిర్మాణం చేపట్టారు, ఎక్కడ కానీ అవకతవకలు లేదు మేడం. త్రూ మీ అకౌంట్, ఇప్పుడు మీ పేరుతోనే పడాలి, మీరు లబ్ధిదారు అనుకో మేడం, త్రూ మీ అకౌంటే పడుతుంది. ఎక్కడ కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు, అంతా బ్యాంక్ ట్రాన్సాక్షనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆడు బటన్ నొక్కారు, మీ అకౌంట్ లో వచ్చి డబ్బు పడిపోతుంది. ఇక్కడ మధ్యలో 15,000 రూపాయలు అంటే ఆ 15,000 అట్టే పడుతుంది, ఎక్కడ కానీ 10 రూపాయలు మిస్ కాదు, డైరెక్ట్ గా డబ్బు పడుతుంది. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. 3 సంవత్సరాల్లోనే దాదాపు 1,42,000 కోట్లు అంటే ఈ రోజు దాదాపు 70-60% బీసీలకే ఖర్చు పెట్టారు. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి 50,000 కోట్లు రైతులకి, అదే విధంగా మిగతా వర్గాలకి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళకి అందరూ కలిపి 1,42,000 అవును సార్, మీరు చేస్తూ ఉంటే ఇప్పుడు మరి అధికార పార్టీ బస్సు యాత్ర చేపడుతుంది కదా, మరి వాటిలో ఎందుకు చైర్మన్లు ఎవరు కనిపించట్లేదు, కీలకమైన వ్యక్తులు ఎవరు ఎందుకు కనిపించట్లేదు? ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారా? టోల్లో ఫ్రీ పెట్టలేదు, పెట్రోల్ ఫ్రీగా పెట్టలేదు, కారు లేదు, వస్తాయి ఇప్పుడే. ఇప్పుడు సంవత్సరం అయింది మేడం బిడ్డ పుట్టి, అప్పుడే కాలేజీ పంపించామంటే అంటే మేడం వాళ్ళకి ఈ రోజు కరోనాతో మనం ఇబ్బంది పడుతున్నాము, అదే విధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, కేంద్రం మనకి ఏం మాత్రం సహాయం లేదు. అలాంటి మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుని వస్తున్నాము.
అన్ని కార్పొరేషన్లో ఏ కులాలు ఉన్నాయో అన్ని కులాలకి సంక్షేమం ద్వారా లబ్ధి చేస్తూనే ఉంది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే కార్పొరేషన్ ద్వారా ఉన్నారో వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పడమేమి, మాకు కార్పొరేషన్ నిధులు మాకు వాళ్ళకి ఇచ్చేస్తే అంటే మరి ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ ఏంటి సార్, ఆరోపణలు అంటారా? ఈ వస్తున్న వార్తలన్నీ ఆరోపణలు అంటారా? మరి చైర్మన్లు ఎమ్మెల్యేల దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నది అబద్ధం అంటారా? దీనికి సంబంధించి చెప్తాను అదే మేడం. ఇప్పుడు సచివాలయాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కులానికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి అందరికి అందుతా ఉంది. ఎక్కడ కానీ మిస్యూజ్ కావడం లేదు, ఎక్కడ కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు, అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కానీ కార్పొరేషన్ లో వాళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నా, వాళ్ళు వెహికల్ మెయింటెనెన్స్ ఇస్తా ఉన్నా, ఏమిటంటే కొంతమంది మా దృష్టికి అయితే రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఏమైనా వచ్చిందో మనకు తెలియదు, కానీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి నిధులు ఇస్తే వాళ్ళు ఖర్చు పెడతామనేది అది భ్రమ. ఎందుకంటే మనకు ప్రభుత్వాలు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, ఎవరైతే కార్పొరేషన్లు ఉంటాయో ఆ నిధులు ఖచ్చితంగా దుర్వినియోగం అవుతుంది. ఏదో బ్యాంక్ లోన్స్, వాడి బంధువులకు సంబంధించిన కార్ లోన్లు ఇస్తాడు, వాళ్ళ బంధువులకు సంబంధించిన కార్పొరేషన్ లోన్లు ఇచ్చేసి వాళ్ళకి రుణమాఫీ. అది లేకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి లబ్ధిదారుడికి అందే విధంగా ఈ రోజు ముందుకు పోతున్నాడు. విజయ్ కుమార్ గారు చెప్పండి, కార్పొరేషన్ కి ఇస్తే నిధులన్నీ కూడా పక్కదారి పట్టిస్తాయి కనుక ప్రభుత్వం కనుసన్నల్లోనే అన్ని జరుగుతున్నాయి అన్నది వేణుగోపాల్ గారు చెప్తుంది. ఇప్పుడు రాజేశ్వరి గారు, ఇప్పుడు వేణుగోపాల్ గారు చాలా చక్కగా అన్ని బాగానే చెప్తా ఉన్నారు. నేను ఒకటే ఆయన ప్రశ్నించింది ఏంటంటే, మీరు రిలీజ్ చేసినటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయి, అవి ఎంతమందికి ఇచ్చారు? అది ఒక జీవో, మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ రోజు ఎంతో మంది, సుమారు మా ప్రభుత్వ హయాంలో సుమారు 139 కులాల వారికి అనుగుణంగా పరికరాలు ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వీళ్ళు వచ్చిన తర్వాత వినిపిస్తుందండి, వాళ్ళలాగా మేము కత్తిరి, ఐరన్ పెట్టో, టైలరింగ్ సూదో ఇవ్వడంలా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తున్నాం వాళ్ళకి. చాకలకి, మంగళకి, కుల వృత్తులు చేసుకుంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి 10,000 ఇచ్చేస్తున్నాం. వాళ్ళు 10,000 ఇచ్చి లక్షలాది కోట్లు లాగేస్తా ఉన్నారు కదా జనాల మీద నుంచి. అప్పుల భారంతో వేసి ఈ రోజు ప్రజల మీద ఎంత భారం పడతా ఉంది వేణుగోపాల్ గారు? ఈ రోజు ప్రజల మీద ఎంత భారం పోపుతా ఉంది? ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు 2021 నుంచి 22 ఈ సంవత్సరంలో 28,000 కోట్లు ప్రకటించినటువంటి మీరు 23,000 కోట్లు బీసీలకు ఇవ్వాల్సినటువంటి 23,000 కోట్లు ఎవరికి ఏ దారిని మళ్లించారో సమాధానం చెప్పాలి. ఈ రోజు మీరు ఏదో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఒకటే, ఈ రోజు మత్స్యకారులు సబ్సిడీకి అందించవలసినటువంటి పడవలు ఇంతవరకు మీరు దాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారు చెప్పండి. మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఈ రోజు ఏదో మీరు చెప్తా ఉన్నారు, ఏదో మాట్లాడేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు బీసీలను మోసం చేసే పార్టీ ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలకి చేతలకి పొందడం లేకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, సబ్సిడీల రూపంలో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా వీళ్ళు కనీసం వాళ్ళకి అందే పరిస్థితి లేకుండా ఎంతమందికి అందించారో మీరు చెప్పండి. లబ్ధిదారులకి ఎంతమందికి అందించారు? ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు అన్ని ఈ రోజు మీరు పెట్టారు, గొప్పలు చెప్పారు, డప్పులు కొట్టారు. రైట్, ఓకే. ఎన్ని వేల కోట్లు ఏ సంవత్సరం ఆ బడ్జెట్ కి సంబంధించినటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంతమందికి మీరు వాళ్ళకి అందించినటువంటి పరిస్థితి క్లియర్ గా చెప్పండి. ఈ రోజు 90% సబ్సిడీతో అందించినటువంటి ఆదరణ పథకం భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి, ఈ రోజు పరికరాలను తప్పి తుప్పు పట్టించినటువంటి పరిస్థితి. ఈ రోజు మీరు బీసీలకి ఏం ఉద్ధరించారని ఈ రోజు బీసీల గురించి మీరు మాట్లాడతారు. ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా బీసీలు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మాకు ఒక చరిత్ర ఉంది. ఈ రోజు బీసీలకు కూడా ఒక తెలుగుదేశం పార్టీ ఏ విధానాల్లోని బీసీలకు అండగా ఉన్నదనేది ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చూసింది. ఈ రోజు మీరు ఏమీ ఇది కాకుండా ఉన్నటువంటి దాని పథకాల రూపంలో ఈ రోజు కేవలం మీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రోజు ఉన్నటువంటి పథకాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రావాల్సినటువంటి నిధులు కూడా మళ్లించుకొని ఈ రోజు అమ్మఒడి అన్నారు, ఈ రోజు ఏదో విద్యా దీవెన అన్నారు.
చేనేత పథకం, ఇలాంటి పథకాలన్నీ కూడా మీరు పెట్టుకొని రాష్ట్రం మీద ప్రజల మీద ఏ విధమైనటువంటి అప్పుల భారం మోపుతారు ఈరోజు చెప్పండి మీరు వేణుగోపాల్ గారు. అప్పులు ఈరోజు వాస్తవాలు మాట్లాడండి. డబ్బులు ఇవ్వాలంటారు, ఏదో మళ్ళీ ఓటు బ్యాంక్ అప్పులు రాజకీయాలు రైట్, చేద్దాం రైట్. అనుకుంటే ఏ చర్చ తీసినా ఆరోపణలే మిగులుతున్నాయి ఫైనల్ గా. అసలు వాస్తవాలు మీకు రేపు 2023 సంవత్సరానికి ప్రజలు ఏం చేయాలనేది కూడా నిర్ణయించుకున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈరోజు రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు కావాలని ఆ రోజు మేము చెప్పాం. మీ భవిష్యత్తు మా బాధ్యత అని ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ దొంగ హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి హామీలను నమ్మి పాపం డిస్కషన్ పార్టిసిపేట్ చేసినందుకు రైట్. మొత్తానికి కార్పొరేషన్ల నిధులైతే పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి, గోల్మాల్ జరుగుతోందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్కి కానీ వీరికి కానీ నిధుల బాధ్యత అప్పగించకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేసే ప్రయత్నం చేస్తున్నారన్నది ప్రభుత్వ వాదన. మరి నిధులు తమ చేతికి రావట్లేదు కనుకనే ఇప్పుడు చైర్మన్లు ఏమైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? తమకు పదవులు అలంకారప్రాయంగా మిగిలే తప్పిస్తే తమ చేతి నుంచి నిధులు వెళ్ళట్లేదు, లబ్ధిదారులకు సంబంధించి గౌరవం వారి దగ్గర నుంచి మేము పొందలేకపోతున్నామని ఒక బాధతో చైర్మన్లు ఇప్పుడు ఎమ్మెల్యేల వద్దకు వెళ్తున్నారా? సో ఓవరాల్గా నిధుల చుట్టూ తిరుగుతోంది. అట్ ద సేమ్ టైం బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ పూర్తి స్థాయిలో దాన్ని నడపలేకపోతున్నారు అనే ఒక విమర్శలను కూడా సర్కారు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.